కూటమి నామినేటెడ్ పదవుల పందేరం మొదలుపెట్టింది. ఒక 3 నెలల తర్వాత ఇది భర్తీ ప్రక్రియ స్టార్ట్ చేసినప్పటికీ అప్పుడే అసంతృప్తులు మొదలైనాయి. చంద్రబాబు సర్కార్ కేవలం 20 నామినేటెడ్ పదవులు మాత్రమే భర్తీ చేసింది. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధులైన పట్టాభి, జీవి రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని బహిర్గతమైంది. ఈ పరిణామాలని ఎట్లా చూడాలా? ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. ఎట్లా చూడాలి పురుషోత్తం గారు? జస్ట్ 20 భర్తీ చేసింది కూడా ఏమి ఎక్కువేం కాదు, అంటే మొదలైంది. ఒక రాజకీయ పార్టీలో పదవుల పంపకాలు జరిగినప్పుడు శాసనసభ, అసెంబ్లీ లేదా పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులు నిర్ణయించినప్పుడు సహజంగా అసంతృప్తి వస్తుంటుంది. కానీ అదనంగా 2 కారణాల రీత్యా తెలుగుదేశం పార్టీలో ఈ సమస్య కారణంగా చూడాలి. ఒక కారణం మిత్రపక్షాలు ఒత్తిడి, అంటే ఉన్న పదవులు కాకుండా అదనంగా మిత్రపక్షాలు కూడా కొన్ని సర్దాలి. 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. ఇది ఒక అదనపు ఒత్తిడి ఉంటుంది. ఇంటి వాళ్ళు కాకుండా పక్కన వాళ్ళకి గడ సర్దాలి కదా. రెండో సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీలో మారిన రాజకీయ పరిస్థితులు. అంటే మామూలుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి మీద ఉన్న విమర్శ ఏంటంటే తొందరగా ఏది తేల్చుకోవాలి, కొంచెం లేట్ చేస్తాడని. ఈసారి తక్కువ లేటు వాస్తవానికి. ఆయన సంవత్సరాలు లేట్ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం 1 year తర్వాత వేసాడు బోర్డు చైర్మన్గా. లేదు, ఇంకా 1 year అయితే కాలేదు కదా, కాబట్టి ఇంత లోపల వేయచ్చేమో. నా పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారి సహజ స్వభావమే కొంత ఆలస్యం చేస్తాడు. కానీ అది 100 రోజులు వేయడం అనేది కొంచెం తొందరగా వేసినట్టే. ఆయన చంద్రబాబు గారి నైజం దృష్టిలో పెట్టుకుని అయినా ఎందుకు ఏ సంతృప్తి వస్తూ ఉంది అనేది ఇక్కడ మౌలికమైన ప్రశ్న. మామూలుగా అర్థం చేసుకోవాలి కదా మన స్టైల్ ఎట్లుంటుంది, పైపెచ్చు మిత్రపక్షాలు ఉన్నాయి, అయినా కూడా 100 రోజులు బెటర్ కదా అనుకోకపోగా కొంత అక్కడక్కడ అసంతృప్తి రావడానికి తెలుగుదేశం పార్టీ చట్రంలో మార్పు నాకు అనిపిస్తుంది. తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా లీడర్ చుట్టూ నడుస్తాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ జగన్ గారు, వాళ్ళు అనుకుంటే జరుగుతాయి. కానీ జగన్ గారు నేను అనుకుంటే జరుగుతుంది కాబట్టి ఆయనే చెప్పేస్తాడు. చంద్రబాబు గారు అటు కాకుండా దాన్ని డెమోక్రటిక్గా చెప్తాడు. జిల్లాలు, రాష్ట్రము, పోలిట్ బ్యూరో ఒక ఎక్సర్సైజ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఈసారి అది మిస్ అయింది తెలుగుదేశం పార్టీలో. కారణం ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ ఏంటి, చిత్తూరు జిల్లా నుంచి మీ పదవులకు అర్హులు లిస్ట్ ఇవ్వండి అంటారు ఫస్ట్. వాళ్ళు చెప్పినంత చేస్తారని కాదు. అప్పుడేమవుతుంది, ప్రతి నియోజకవర్గంలో 5 మందో 10 మంది ఏముంది మనకి ఇచ్చేది కాదు కదా, ప్రపోజలే కదా, మిస్ కాకుండా పంపిస్తారు. ఈసారి నాకు తెలిసి ఏం జరిగిందంటే తను అంటే వివిధ సంస్థల ద్వారా సర్వే చేయించుకొని లిస్టు తనే తెప్పించుకున్నాడు. లోకేష్ గారు, చంద్రబాబు గారు ఎవరిని నాయకులను అడిగిన దాఖలాలు లేవు. ఏదో చాలా తక్కువ సీనియర్ లీడర్స్ మాత్రమే అడిగినారని నాకున్న సమాచారం. దీన్ని కూడా నేను పాక్షికంగా చూస్తాను, అది ప్రచారమే అనుకుంటున్నా. ఎందుకంటే ఈ పిచ్చి పేర్ల కోసం పెద్ద సర్వే చేయాల్సిన అవసరం ఉందా? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పార్టీ మీద పూర్తి పట్టుంది, అవగాహన ఉంది, పేర్లతో సహా వాళ్ళు చెప్పగలరు. నా పాయింట్ ఏంటంటే గతంలో జిల్లాల వారి మన చిత్తూరు జిల్లా 14 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఒక నియోజకవర్గం నుంచి 10 ఆశించే 100 మంది ఉండొచ్చు, కానీ సీరియస్గా ఉండలో 10 మంది 15 మంది ఉంటారు. ఏమవుతుంది, జిల్లా నాయకత్వానికి 10 మంది పేర్లు పంపించేస్తారు. అప్పుడేమవుతుంది, 10 మంది మా పేర్లు పోయినాయో నాకు సంతృప్తి. రెండోది పై నాయకత్వానికి ఎవరు రాసిస్తున్నారో ఒక సమాచారం. ఈ 2 దృష్టిలో పెట్టుకుని మళ్ళీ రాష్ట్ర కమిటీలో అందరి అభిప్రాయాలు తీసుకోవడం, ఫైనల్గా ఒక స్క్రూటినీ చేసి 2-3 చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తుంది. ఈ లిస్ట్ అంతా వెళ్తుంది, ఎవరు రాసిస్తున్నారు, దీన్ని ఎవరు రికమెండ్ చేసినారు, ఎవరు మనం అన్నీ చూసుకొని తూకం వేసుకొని నిర్ణయం తీసుకోవడం వల్ల నా పేరు వెళ్ళింది, నా అభిప్రాయం తీసుకున్నారంటే సగం బాధ తీరిపోతుంది ప్రజలకి, కేడర్కి. ఎన్నారు ఈరోజు రేపిస్తారని ఫైనల్గా చంద్రబాబు గారు అనుకునేదే చేస్తారు. జగన్ గారు అని ఎట్లా అనుకున్నాడు అదే అట్లా ఆయనే చేస్తాడు. కానీ దీన్ని ఎక్సైజ్ చేస్తాడు చంద్రబాబు గారు. అది ఈసారి మిస్ అయినట్టు కనిపిస్తుంది నాకు. కాబట్టి వీళ్ళు ఈ పదవులకు అర్హులు కాదని మీరు భావిస్తున్నారా? పదవులకు అర్హులా అనర్హులా అన్నది ఆ పార్టీ అంతర్గత విషయంతో పాటు వీళ్ళు ఏం చేస్తారు అనేది మౌలికమైన ప్రశ్న. ముందు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా అంటే సబ్ కమిటీలు, అసెంబ్లీ హౌస్ కమిటీలు ఇవన్నీ ఉండేటివి. ఈరోజు పేర్లు వింటున్నామా? లేవు. ఇప్పుడు అంతా ఒక్కసారి ఎన్నికలు జరిగితే క్యాబినెటే మొత్తంగా ఉండింది. ఇప్పుడు ఎట్టయింది, ఈడిపోయిన తర్వాత ముఖ్యమంత్రే, లేకపోతే ముఖ్యమంత్రి తర్వాత లోకేష్ గారు, అక్కడ జగన్ గారి తర్వాత సజ్జల రామకృష్ణ, మనకి వినపడిన పేర్లు, లేకపోతే ధనంజయ రెడ్డి గారు, ఇట్లా పేర్లు వినపడ్డాయి. నిజం ఏంటో మనకు తెలియదు. కానీ ఇప్పుడు అవేమి లేవు. అంటే చిన్న పనైనా పెద్ద పనైనా అన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం, దాని చుట్టూ ఉన్న కోటరీ,
అది వచ్చేసింది. లోకేష్ గారు మెయిన్గా ఎవరైనా కావచ్చు, అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు వినపడింది అన్నది అధికారికంగా, ఇప్పుడు లోకేష్ గారి పేరు వినపచ్చు. ఏదో ఒక చట్టం ఉంటా ఉంది వాళ్ళు. మనం ఈ చిత్తూరు జిల్లాలో రవినాయుడు పోస్ట్ రావడం చూస్తే లోకేష్ గారి ప్రభావం కనిపిస్తుంది. నాట్ ఓన్లీ యువగలంలో కోఆర్డినేటర్గా ఉన్నారు సార్. రవినాయుడు తెలివైనవాడు. నాకు నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి అతను టీఎన్ఎస్ఎఫ్లో పనిచేసి డే 1 నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి దగ్గరగా ఆ ఊరికి ఆ పంచాయతీకి సంబంధించిన వ్యక్తి ఈజ్ గుడ్, తెలివైన వాడే. కాకపోతే అతను రావడానికి లోకేష్ గారే కారణం. చంద్రబాబు గారితో పట్ల అతను మంచి అభిప్రాయం ఉంది. లోకేష్ గారు యోగాలలో పాత్రని కాదు, డే 1 నుంచి వాళ్ళతో లాయల్టీగా ఉన్నది. జరుగుతున్న రాజకీయాల్లో పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నాడు. అంటే ఎక్కడ ఎలా ఉంటుందో తెలుసుకొని అతిగా స్పందించకుండా జాగ్రత్తగా అతను న్యాగ్గా వ్యవహరించాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ చట్టం పోవడం సెంట్రలైజ్డ్ అయిన వల్ల ఎవడు సమర్థుడు ఎవడు అసమర్థుడు, మంత్రులకే పని లేదు, వీళ్ళ మాట వింటాడు. కాబట్టి ఈ పదవుల్లో సమర్థులు అసమర్థులు ఇంకా అనవసరం. సమస్యల్లా లాయల్టీ, వ్యూహ ప్రతివ్యూహాలు, సమాజాన్ని అప్పీల్ చేయడం, మేము అందరికి ఇచ్చినాము, ఇది తప్ప ఇంకోటి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు అసంతృప్తి వెళ్ళగలుగుతుండే జీవిరెడ్డి కానీ పట్టాభి గారికి కానీ ఏంటి బాధ? అంటే ఇంతటితో అయిపోలేదు కదా, నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇంకా ఉంది కదా. అంటే సోషల్ మీడియా ప్రధాన మీడియా స్రవంతి వచ్చిన తర్వాత కొన్ని ప్రత్యేక బలహీనతలు సమాజంలో వచ్చినాయి. ఇప్పుడు మనం టీవీలో కనిపిస్తుంటాము, మనం కలిసిన తర్వాత మామూలుగా మీరు జర్నలిస్ట్గా చాలా ఏళ్ళు పనిచేసినారు, ఒక 20 ఏళ్ళుగా పనిచేస్తుంటారు కదా. 20 ఏళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టడు. నేను అదే వార్త రాసినానంటే తప్ప గుర్తుపట్టాడు. ఇప్పుడు వారం 10 రోజులుగా మీరు టీవీలో కనిపిస్తారు. సార్ మీరు బ్రహ్మాండంగా మాట్లాడిన ఒక టీ బంకులు అన్నా అనుకో, ఆ 20 ఏళ్ళు గొప్ప, ఈ ఒకరోజు గొప్ప, అది మనం అనుకుంటున్నాం. అది దరిద్రం. సమస్య టీవీలో కనపడిన వెంటనే 20 ఏళ్ళ జర్నలిస్ట్ కానీ మీ క్రెడిబిలిటీ, కానీ అది కూడా గుర్తించడం పేపర్ కదా, నీ మొహం కనపడదు. ఇప్పుడు మనం టీవీలో కనపడేసరికి నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కదా, 10 ఏళ్ళుగా టీవీలో కనిపిస్తుంటాను. ఆ సెల్ఫీలు తీసుకుంటారు, బ్రహ్మాండంగా పలకరిస్తారు. దాన్ని చూసిన తర్వాత మనం మాయలోకి వెళ్ళిపోతాం. మాయలోకి అప్పుడు అనిపిస్తుంది, జగన్ గారు చంద్రబాబు గారు మాయలోకి వెళ్ళింది కరెక్ట్ కదా అనిపిస్తుంది అప్పుడు. అవును సార్, వాళ్ళు జాతీయ అధికార ప్రతినిధులు, మీరు రాష్ట్ర అధికార ప్రతినిధులు కూడా కాదు. మీరు అంతర్జాతీయ అధికారులు కావచ్చు. పాయింట్ ఏంటంటే నేను ఒక బలహీనతలోకి వెళ్తాను. మొత్తం నా వాయిస్ నువ్వు వినిపిస్తున్నారు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దెబ్బలు తిన్నారు, జైలుకు పోయినారు కొందరు, ఏమైనా కావచ్చు. ఈ మీడియాలో ఈ మీడియాలో వచ్చిన ప్రచారంతో మొత్తం నా చుట్టే తిరుగుతుందనే భావన ఒకటి నాకు కలుగుతుంది ఫస్ట్. రెండోది దాని తగిన గుర్తింపు కోరుకుంటాం. రెండోది స్పోక్స్ పర్సన్గా మన పార్టీ లైన్ని చాలా ఎఫెక్ట్గా చెప్పడం ద్వారా పార్టీకి ఉపయోగపడతాం. ఇప్పుడు మీరు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి పేర్లు వినిపిస్తున్నాయో వాళ్ళ అసంతృప్తి కరెక్టే, బట్ వాళ్ళే కాదు పార్టీ అంటే అనేది కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. అది ఓకే, పదవుల కాడికి వచ్చేసరికి వాళ్ళే కాదు పార్టీ అంటారు. ఇప్పుడు పార్టీ వాయిస్ వినిపిస్తా అనేది వాళ్ళే కదా. పార్టీ ఉంటే కదా జాతీయ అధికారం చేసింది. పార్టీ ఉంటే మీరు పార్టీ వాయిస్ వినిపించేది. అవును, వాళ్ళు పార్టీ అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినారు కదా. నిర్వహించారు, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. కింద నేను ఇక్కడ కొట్లాడి పోలింగ్ బూతుల కాడ ఓట్లు వేయించుకున్న నా పని ఏంటి? వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు కనీసం ఒక మాట మాత్రమే ఈకపోయినా కూడా మేము నెక్స్ట్ ఇస్తాము, పలానా పదవి ఇస్తాము, మాట్లాడాలి కదా. అక్కడ ఈ అసంతృప్తిని ఒక రాజకీయాల్లో వచ్చిన మార్పుగా చూడాలి. ఏంటి అసంతృప్తి అంటే, ఇప్పుడు ఎందుకు పదవి రాకపోతే ఇప్పుడు వాళ్ళందరి ఫీలింగ్ ఎట్లుంటుంది, మనం ఒక ఎక్స్పోజ్ అయినాము, పార్టీ లైన్ చెప్పినాము, ప్రపంచం దృష్టిలో వీళ్ళు చాలా ముఖ్యమైన వ్యక్తులుగా గుర్తింపు పొందినాము, ముఖ్యమైన పాత్రల్లో వచ్చేటప్పుడు లేకపోతే పదవి రావడం కన్నా నా పేరు లేదంటే ఈ ప్రయారిటీలో లేడేమో అనే అవమానం ముందుకు ఎందుకు వస్తా ఉందంటే పార్టీలో చట్టంలో వచ్చిన మార్పు ఏంటంటే, ఇంతకుముందు పార్టీ అంటే నేను చెప్పిన లైన్తో పాటు పార్టీ నిర్ణయించేది, తర్వాత క్యాబినెట్ ఆమోదించేది. మీరు పాతప్పుడు చూడండి, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వీళ్ళన్ని పార్టీలు ముందు పార్టీ రాష్ట్ర కమిటీలో జరుగుతాయి. రేపు క్యాబినెట్ జరగకముందు ఇది ప్రభుత్వంలో పార్టీ నిర్ణయాలు చేస్తాయి, దాన్ని క్యాబినెట్ ఆమోదిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమని అర్థం, పార్టీలో లీడర్షిప్ ఉన్న వాళ్ళందరికీ పదవులు లేకపోయినా నా నిర్ణయమే కదా అమలు అవుతుందని. ఇప్పుడు ఏమవుతుంది, పార్టీ లేదు, ఏదో బొక్క లేదనే పదం వాడలేము. పార్టీ మొత్తం పోయింది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 5 మందికి తయారైన అన్ని చోట్ల అన్ని పార్టీల్లో రూపాయలు మారుతూ ఉంటాయి. జగన్ గారు డైరెక్ట్గా చేస్తాడు, ఈయన కొంచెం ఇండైరెక్ట్గా చేస్తాడు, అంతే తేడా. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది, దాంట్లో ఉంటే తప్ప నాకు పాత్ర లేదు, అది వాస్తవం. పదవిలో ఉంటే తప్ప, పదవి వచ్చిన తర్వాత ఆ పదవిలో ఉంటే తప్ప
ఈ రెండు వచ్చినాయి. పదవుల్లో ఉంటే తప్ప మనం ఏమీ చేయలేం. అంటే నేను డబ్బులు సంపాదించుకోవాలనుకున్నా లేదా సమాజానికి నేను అనుకున్నది ఏదో చేయాలన్నా పదవిలో ఉంటే తప్ప చేయలేని ఒక దురదృష్టకర రాజకీయ పరిణామాలు పార్టీలో చేసినాయి. మళ్ళీ ఆ పదవి వచ్చిన తర్వాత ఆ పదవిలో ఉంటే తప్ప చేయలేం. మళ్ళీ ఆ పదవికి వచ్చిన తర్వాత సీఎంఓలో ఉంటే తప్ప చేయలేం. అంటే పవర్ అన్నది డెమోక్రటిక్ కాకపోవడం వల్ల నా పాత్ర పదవిలో ఉంటే తప్ప లేదనే భావన రావడం వల్ల ఆ పదవి పట్ల మోజే కాదు గౌరవం కూడా రెండు ఉన్నాయి. నేను డబ్బులు సంపాదించుకోవాలనుకున్నా లేదా నేను అనుకున్నది చేయాలన్నా నేను మనిషి అన్నా గుర్తించాలన్నా పదవి రాకపోతే వాడు గుర్తింపు లేని మనిషిగా మారిపోవడం అనేది ఈ పరిస్థితి కారణం. ఫైనల్గా ఒక ప్రశ్న పురుషోత్తం రెడ్డి గారు, మీరు మాట్లాడేదాన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు రెగ్యులర్గా టీవీలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు, అందుకు కాబట్టి మొదటి జాబితాలో పదవులు రాకపోతే ఒక హర్ట్ అయిపోయినారు, అది వాళ్ళ బలహీనత తప్ప మొదటి జాబితాలోనే వాళ్ళకు పదవులు ఇవ్వకపోవడం పార్టీ వైపు నుంచి తప్పు కాదు అనే భావన కలుగుతుంది. అది కరెక్ట్? తప్పు ఇవ్వడం ఇప్పుడు ఇచ్చేవాళ్ళందరూ గొప్పవాళ్ళని కాదు, ఎవరి వాళ్ళందరూ బలహీనులని కాదు. సమస్య ఏంటంటే పార్టీ అన్న తర్వాత జాగ్రత్తగా వ్యవహరించకపోతే అదేదో అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి పార్టీలో ఉండదలుచుకున్నప్పుడు పార్టీ అందులో తెలుగుదేశం లాంటి పార్టీలో ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ కల్చర్ వేరు, అసలు ఆయన తప్ప మీద ఊరిని తిట్టుకోవచ్చు, ఏం పట్టించుకోరు. అట్లాంటిది కాదు తెలుగుదేశం పార్టీ. మనం ఉండదలుచుకున్న రోజులు సంయమనంగా జాగ్రత్తగా అడుగులేస్తేనే భవిష్యత్తు ఉంటుంది. ఉండకూడదు అనుకుంటే అప్పుడు ఇట్లా లైన్ తీసుకోవాలి. అసంతృప్తి వ్యక్తం చేసేసరికి ఇప్పుడు గతంలో ఏంటంటే అలిగితే ఇంటికి వచ్చి పలకరించేవాడు నాయకుడు, ఇప్పుడు అలిగితే ఇంక మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అంటే వీళ్ళు బహిరంగంగా ఇట్లా వాళ్ళ అనుకూల ఛానల్లో మాట్లాడడం వాళ్ళకి నష్టం చేస్తుందంటారా? నష్టం కాదు. ఇప్పుడు ఉదాహరణకు జీవి రెడ్డి ఒక అనుకూల ఛానల్లో సాయంత్రం కూర్చొని ఓపెన్గా తన మనసులో భావాలు చెప్పేసినాడు. ఇంకొక ఆయన పేరు కూడా పట్టాభి గారి పేరు చెప్పి కూడా బాధపడ్డాడు. తెల్లారితో ఇంకో ఛానల్లో వాళ్ళు అనుకున్న ఛానల్తో ఆయన చంద్రబాబు మహానుభావుడు ఎప్పటికీ ఎవరు అని చెప్పినాడు. ఎవరు బలేదు ఇప్పుడు? జీవి రెడ్డి. కాబట్టి అట్లుంటాయి రాజకీయాలు. కాబట్టి టీవీలో చూపిస్తున్నారు కదా అని ఇదంతా హెచ్చరిక. ఈ అనుభవం చాలామందికి ఇంతకుముందు రవిచంద్రారెడ్డికి వైసీపీలో కానీ జీవి రెడ్డికి ఇప్పుడు కానీ టీవీలో మనం కనపడుతున్నదే ప్రపంచం కాదు. టీవీల్లో వాళ్ళు మనకు మైక్ పెడుతున్నారంటే చెలరేగిపోయిన వాళ్ళందరూ చాలామందికి అనుభవం ఇప్పుడు కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మన తిరుపతి నుంచి ఒక ఆయన ఉన్నాడు తెలుగుదేశంలో, నెల్లూరు నుంచి ఒక ఆయన ఉన్నాడు తెలుగుదేశంలో. మామూలుగా ఈ రెడ్లు కొంత తుత్తర ఎక్కువ, మనంగా రెడ్లు కాబట్టి ఓపెన్గా చెప్తున్నా, తుత్తర ఎక్కువ ఇచ్చినామంటే చెలరైపోయి మాట్లాడతారు, దానివల్ల బుక్ అయిపోతారు. కాబట్టి ఇప్పుడు నెల్లూరు రెడ్డికి ఏమైంది, తిరుపతి రెడ్డికి ఏమైంది, హైదరాబాద్ రెడ్డికి అదే అయింది. కాబట్టి ఈ బ్యాచ్ కాబట్టి తెలుగుదేశం పోవద్దని కాదు. నా పాయింట్ ఏంటంటే తొందరపడకూడదు. జరుగుతున్న పరిణామాన్ని ఒక రకంగా రవినాయని చూసి నేర్చుకోవాలి. చిన్నోడైనా పిల్లోడైనా లాయల్టీగా ఉంటాడు, ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు, దాంతో ఫలితం అనుభవించాడు. కాబట్టి వీళ్ళందరూ ఆయన చూసి నేర్చుకుంటే మంచిది. నోరు చేసుకోవడం అనేది ఎప్పటికి కూడా మంచిది కాదు అనేది పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయము. రవినాయుడు నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చని ఆయన హితవు కూడా చెప్తున్నాడు. థ్యాంక్ యూ.